Stop it! మల్లిక్ తా కూసో తగ్గేస్తావా? రేయ్, ఏ గల్లీలకించి వచ్చినారా నాయనా నువ్వు? కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంట, ఖచ్చితంగా నువ్వు వాళ్ళ పడే ఉంటావురా. ఒక పని చేయి, ముందిడికించి వెళ్ళిపో, లేదంటే అందరం దొరికిపోతాం రా. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏందిరా నువ్వు అక్కడ చూస్తున్నావు? అబే ఓ, ఏం చేయాలో నాకు తెలుసు. కాలిపీలి పుక్కట్ల జానమయ్యక్ బ్యాలెన్స్ స్పెషల్ ముందుగా ఆడబెట్టి దుబ్బై ఇడికెళ్ళి. ఓ బేబీ, బిందెలకెళ్ళి నీళ్ళు తీసుకురాపో. ఓ బేకార్గా పోరిని చంపినాం రా బాయ్, అసలు సంజయ్ గాని చంపాల్సి ఉండే. ఆడదాన్ని చంపమంటే ఎవిడెన్స్ వదిలేసి వచ్చినా సంజయ్ చంపుతావురా నువ్వు? చావున కొడుకా! రా వెళ్దాం. శరత్ కూడా మీతో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, మరి శరత్ని ఎందుకు చంపారు? శరత్ సార్కి దీనికి ఏం సంబంధం లేదు సార్. మరి సిరి మర్డర్ జరిగిన టైంకి శరత్ ఇంకో నంబర్ కూడా అదే లొకేషన్లో ఉంది కదా. మైత్రి మేడం కోసం శరత్ సార్ ఒక సిమ్ తీసుకోమన్నారు, నేను 2 తీసుకున్నాను. సార్ అసలు ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతుంది సార్? సంజయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నాకే తెలీదు. మరి అదిగొచ్చి బండెక్కో. నేనేం చేశాను సార్? పద, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. హలో మలిక్, సంజయ్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? శిల్ప, నువ్వు ఒకసారి కలు, నీతో విషయం చెప్పాలి. కలవడం కాదు, సంజయ్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పు. రిలాక్స్ శిల్ప, చెప్పు. సంజయ్కి ఏం కాదు, నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు ఫస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయి. సార్, అమ్మకి మెడిసిన్స్ ఇవ్వాలి, ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సిరి మర్డర్ ముందు మన క్యాబిన్లో ఉన్న ఆ సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ చూడు ఒకసారి. హలో, అమ్మా చెప్పు. మల్లిక్, హే, ఎందుకంత హైపర్ అవుతున్నావు నువ్వు? హైపర్ ఏంటి? నేను చూస్తుండగా సంజయ్ని పోలీసులు నా కళ్ళ ముందు తీసుకెళ్లారు. ఈ విషయం ముందెళ్ళి శరత్ సార్కి చెప్దాం పదా, నాకు భయంగా ఉంది. రిలాక్స్ యార్. ఎత్తు 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 కొడక ఎత్తు. హలో. అరే మల్లిక్ సాలే, ఎక్కడున్నారా? సార్, సార్ ఏమేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నేను రే, నువ్వేం చేసావు తెలియదు అనుకున్నావు బే. క్యాబిన్ లో పేపర్ కట్టర్ ఎందుకు మార్చావు? అసలు ఎక్కడున్నావు చెప్పరా. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. అరే నా కొడక, నువ్వు అక్కడే ఉంటారు. నా కొడక వస్తున్నా. ఏమైంది?
ఏం చేస్తున్నావు? ఏమన్నారా? చావు నా కొడుకు, చావు. చలో. హార్డ్ డిస్క్ ఇది క్లౌడ్తో లింక్ అయి ఉంది. సంజయ్ ఫోన్ ఎక్కడ? సంజయ్ ఫోన్ శరత్ ఇంట్లో ఉంది. సిరి చస్తే సంజయ్ నీకు దక్కుతాడని ఆలోచించిన దానివి. సంజయ్ ఎందుకు ఇరికించావు? చెప్పు, ఎందుకు ఇరికించావు? శిల్పకు సంజయ్ కావాలి, నాకు శిల్ప కావాలి. శిల్ప శాశ్వతంగా నాదవ్వాలంటే సంజయ్ ఉండకూడదు అనుకున్నాను. అందుకే శిల్పకు తెలియకుండా సంజయ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న పేపర్ కట్టర్తో సిరిని మర్డర్ చేయించాను. అలా సంజయ్ అడ్డు తొలగి శిల్ప శాశ్వతంగా నాదవుతుంది అనుకున్నాను. సంజయ్ సార్ క్యాబిన్లో సీక్రెట్ కెమెరా ఉందనే విషయం నాకు తెలీదు. సిరి మేడంని చంపడానికి రవికి ఇచ్చిన సుపారీ డబ్బులు అమ్మకు బాగాలేదని సంజయ్ సార్ దగ్గర తీసుకున్నవే. సార్ కొడక మీకు అనిపిస్తుందా సార్ శిల్పా సంజయ్ ప్రేమ కోసం ఇదంతా చేసిందని? ప్రేమ పాడా, వాడికున్న ఆస్తి, వాడికున్న హోదా. మరి మల్లిక్ కామం. ప్రేమగా చూసుకునే బాస్ని ఇంతగా మోసం చేస్తారా? అసలు మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారండి సార్. డబ్బు కోసం తోబుట్టుల్ని, కన్న తల్లిదండ్రుల్ని చంపుకుంటున్న రోజులివి. పరాయి మగాడి కోసం, పరాయి ఆడదాని కోసం కడుపులో పుట్టిన వాళ్ళని చంపుకుంటున్న సొసైటీలో మనం ఉన్నాం. దాంతో కంపేర్ చేసి ఇదెంత దుర్గా. ఇంత అమాయకుడు ఈ సొసైటీలో ఎలా బతుకుతాడో ఏంటో. సార్ కొరియర్ వచ్చింది సార్. మన కొత్త మేనేజర్ ప్రకాష్ ఎక్కడ? సార్ ఉన్నారు సార్. రమ్మను. ఓకే సార్. సార్ పిలిచారంట. రేపొద్దున కస్తూర్బా ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేయండి. ఓకే సార్. సార్ ఇంత అమౌంటా? అయితే ఏమైంది? అక్కడికి రాని స్నేహం, అవసరానికి రాని డబ్బు వృధా ప్రకాష్. సార్ ఇంత అమౌంట్ ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తున్నారు. ప్రకాష్, అతి వినయం దూర్త లక్షణం ప్రకాష్. ఏంటి సార్? ఏం లేదు, యు మే లీవ్.